ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కదా నోటిఫికేషన్లు ఇచ్చింది. వర్గీకరణ జరగక ముందు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. ఏ శాఖలో ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి? వైద్య ఆరోగ్య శాఖలే నోటిఫికేషన్లు వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఎవరు? దామోదర రాష్ట్రమే మంత్రి. మరి ఎట్లా మాదిగ బిడ్డలకు మేలు చేసిండు ఈయన? మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకునే బిడ్డలకు దగా చేసినట్టే కదా. తెలవదా ఈయనకు? వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పిన ప్రభుత్వంలో భాగస్వామి కదా. మాదిగల కోటలో వచ్చిన మంత్రి కదా. ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చాడు వర్గీకరణ లేకుండా? ఇవాళ వీళ్ళు నీతులు చెప్తున్నారు. మాలాల ఒత్తిడికి తలగి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రాబోయే 10 ఏళ్ళకు కూడా మా బిడ్డలకు అవకాశాలు రాని పద్ధతిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టి పారేశారు. వాళ్ళకు దోషిపెట్టారు. అంటే చట్టం మా చేతిలో పెట్టిండ్రు, ఉత్త చిప్పలాగా ఉద్యోగాలని వాళ్ళ కట్టబెట్టేసిండ్రు. ఆనాడు అంబేద్కర్ ఆవేదన అదే, ఈనాడు ఎంఆర్పిఎస్ ఆవేదన కూడా అదే. ఉత్త చెప్పే కదా. మీరు చెప్పండి నా సోదరులారా, మీరు రిపోర్టర్సు, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇంకో 2 ఏళ్ళకి ఇస్తారా? ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? 523. ఇందులో వాళ్ళ లెక్క ప్రకారం 9% వస్తుందా? మాకు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమైన 9% వస్తుందా? రాదు కదా. ఒక గ్రూప్ 1 ఆఫీసరు 30 ఏళ్ళు సర్వీసులో ఉంటే మినిమం ఎంతో మందికి సేవ చేసుకుంటారు కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ప్రమోట్ అవుతారు కదా. ఇతర డిపార్ట్మెంట్లో ప్రమోట్ అయ్యి కీలక స్థాయికి వస్తారు కదా. అవకాశం చేజారిపోయింది కదా. చేజారిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే కదా. చేజారిపోవడానికి కారణం దామోదర రాష్ట్రమే కదా. వీళ్ళిద్దరు ఒత్తిడికి గురైంది మాలల వల్లనే కదా. మాల వృత్తికి తలకి మాదిగలకు ద్రోహం చేశాను కదా. ఈ విషయంలో ఖచ్చితంగా మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మళ్ళా చెప్తున్నాం. ఇది వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షిణ వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషిపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తారాడ ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకోరు వస్తారు ముఖ్యమంత్రులు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోరు ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకి. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోచిపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మరి ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇవాళ నిన్న చట్టం వచ్చింది అనుకుందాం, ఇంకో 20 రోజులకైనా నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారో చెప్పండి. ఒక 1 వీక్లోనే 5-6 డిపార్ట్మెంట్లో ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారో నియామకాలు ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది? అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు. కుట్ర చేస్తే ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదర రావు గారు. మాలలతో కుమ్మక్కైండ్రు, మాలలు తిరిగి తలొగ్గేశారు. వీళ్ళిద్దరే దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదర రావు గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు తీసుకెళ్తాం 4 రోజుల పాటు. ఇక పోతే నా సోదరులారా, నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. ఓకే, షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కమిషన్ నివేదిక తీసుకున్నది కదా. 3వ తారీఖు నాడు కమిషన్ నివేదిక మీద క్యాబినెట్ తీర్మానం చేసింది కదా సబ్ కమిటీ. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగింది కదా.
మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. నిన్న శాసనసభలో చట్టం తీసుకొచ్చే సమయంలో కమిషన్ నివేదికనే మేము 3వ తారీఖు నాడు ఆమోదించినాము అన్నారు. దయచేసి ఈ పాయింట్ గమనిస్తారని ఆశిస్తున్నాను నేను. నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్ నరసింహ ఏం ప్రకటన చేసిండు? కమిషన్ నివేదికనే మేము అమలు చేస్తున్నాము అని అన్నారు. కమిషన్ నివేదికను ఆమోదించింది ఎప్పుడు? అదే చెప్పిండు, ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు ఆమోదించిండు. ఆమోదించిన దాని ప్రకారమే చట్టాన్ని రూపొందించారు. మరి ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు కమిషన్ నివేదికని ఆమోదిస్తే మరి రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పెంచిండ్రు? మొదటి కమిషన్ నివేదికని ఆమోదించినామని చెప్తున్నారు కదా. ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు ఇచ్చిన కమిషన్ నివేదికని ఆమోదించామని చెప్తున్నారు కదా. మరి ఫిబ్రవరి 19వ తారీఖు నాడు మార్చి 10 వరకు మళ్ళా కమిషన్ గడువు ఎందుకు పొడిగించారు? రెండోసారి కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? రెండోసారి కమిషన్ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? ఆ నివేదికను ఏం అధ్యయనం చేసిండ్రు? ప్రజలకు ఎందుకు తెలియజెప్పట్లేదు? మీరు మొదలిచ్చిన కమిషన్ నివేదికనే క్యాబినెట్ ఆమోదించిందే ఇవాళ చట్టం తీసుకొస్తే అసలు రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పొడిగించిండ్రు? ఆ కమిషన్ ముందు మేము ఇచ్చిన వినతి పత్రాలకు విజ్ఞప్తులకు కమిషన్ ఏం సూచన చేసింది? ఆ సూచన మీద క్యాబినెట్ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నదని చెప్పాల్సింది ప్రభుత్వమే కదా. ఇంతవరకు చెప్పలేదు కదా. అంటే మీరు మభ్యపెట్టడం కోసమే రెండోసారి కమిషన్ గడువు పొడిగించారు. కానీ మీరు కమిషన్ ముందొచ్చిన వినతి పత్రాలు ఏంది, విజ్ఞప్తులు ఏందనే విషయం కమిషన్ పరిశీలించడానికి మీరు అవకాశం ఇవ్వలేదని, మీరు కూడా పరిశీలించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ దామోదర్ నరసింహ ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఇప్పుడు కమిషన్ రెండోసారి మళ్ళీ నివేదిక లేదన్న మళ్ళీ సరిచేయమంటే మనం శాసనసభ కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం, క్యాబినెట్ తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఆ తప్పును ఒప్పుకోవద్దు. కాబట్టి అంతకుముందుదే మనం ఆమోదిద్దామని చెప్పి రెండోసారి ఇచ్చిన కమిషన్ నివేదికను తుంగలో తొక్కేశారు. అంటే ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. లేకపోతే రెండోసారి కమిషన్ ముందు ఏ అభిప్రాయాలు వచ్చినాయో, కమిషన్ రెండోసారి ఏ నివేదిక సమర్పించిందో బయట పెట్టాలి కదా. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు వీళ్ళు. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు మీ అన్నగా, మీ సోదరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. అవును, కమిషన్ నివేదిక బయటకు వచ్చిన కాడ నుంచి అందులో లోపాలు ఉన్నాయనే మాట మేము మొదట నుంచి వస్తున్నామా లేదా? ఇప్పుడు కాదు కదా మేము చెప్పుకుంటూ వస్తున్నది. కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు జరిగినాయి అని చెప్పుకుంటూ వచ్చినామా లేదా? అది ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చామా లేదా? రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చామా లేదా? ఇచ్చింది 11వ తారీఖు నాడు. అదే రోజు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి చెప్పినామా లేదా? చెప్పాము. ఆ తర్వాత కమిషన్ మళ్ళీ పునరుద్ధరించబడ్డదా లేదా? పునరుద్ధరించబడ్డది.